అసలు ఈ క్రియేటిన్ ఎందుకు రామా అంటే మన బాడీ న్యాచురల్ గా కూడా క్రియేటిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే మనం తినే ఫుడ్ నుంచి అది అసలు సరిపోదు. నమస్తే మా గుడ్ మార్నింగ్. ఆఫీస్కి రెడీ అయిపోయినా. ఇట్స్ 8:30 PM రైట్ నౌ. వెయిట్ 8:30 PM కాదు 8:30 AM రైట్ నౌ. మొన్న వీడియోలో 9:30 AM ని PM అన్నా. దాన్ని పట్టుకొని నాకు 8 hours స్లీప్ కూడా సరిపోతలేదు అది ఇది అని చెప్పేసి కామెంట్లు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. బట్ ఆఫీస్ కి ఆల్రెడీ ఈరోజు 9:15 కి మనకు మార్నింగ్ ఒక కాల్ ఉంది. ఇప్పుడు మనకి ఎక్కువ వేరే పని చేసుకొని ఇక్కడ మంచి స్కోప్ లేదు. సో సీదా ఆఫీస్ వెళ్ళిపోదాం. కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ మొత్తం ఆఫీస్ లోనే. లెట్స్ గో. Many hours later. 5 hours later. వచ్చేసాను రబ్బుల్లోడా. ఇట్స్ అబౌట్ 6 PM రైట్ నౌ. ఇప్పటిదాకా లైట్ గా వర్షం పడ్డది, బాగా క్లైమేట్ అంతా హ్యూమిడ్ ఉంది, ఊపిరి చాలా గట్టిగా పీల్చుకోవాల్సి వస్తుంది. యా ఎనీవేస్ టుడే ఆఫీస్ అయితే మొత్తం వేరే లెవెల్ పని ఉండే. నాకు కళ్ళు చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా, కళ్ళల్లో అగ్నిగోళాలు నడుస్తున్నాయి, అంటే లైట్ గా మంటలేస్తుంది. అప్పటి నుంచి ఫోకస్డ్ వర్క్ చేసుకుంటూ కూర్చొని ఉండే కదా, సో లిటిల్ బిట్ ఐస్ ఆర్ ఏకింగ్, బట్ ఇట్ వాస్ అ ఫన్ డే. పొద్దున్న నుంచి పని చేసుకుంటే బాగానే చిల్ అయినా. అంటే ఆఫీస్ లో ఇప్పుడు పని ప్రాజెక్టులు మొత్తం హడావిడి వేరే లెవెల్ ఉన్నది. కొత్త ఆపిల్ ప్రాడక్ట్లు రిలీజ్ అవుతాయి కదా, సో ఇటు చూసినా మన దగ్గర పని చిల్ అవ్వడానికి లేదు, చిల్లులు పడేదే ఉంది, బట్ మజా వస్తుంది. Five minutes later. అప్పుడే ఆరేంద్ర మజాక్ అవుతుంది. 6:15 అంటే అప్పుడే. ఇప్పుడు ఏం చేద్దామంటే తూర్పుకు తిరిగి దండం పెడదాం జయ మహేష్మతి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. 1 eternity later. సో ఇప్పుడే ఏం చేద్దామని బాగా ఆలోచించడానికి పెద్ద ఏం లేదు అని రియలైజ్ అయినా. నెక్స్ట్ ఇమీడియట్ గా చేయాల్సింది జిమ్ పోవడం. దానికి పెద్దగా ఆలోచించేది ఏం లేదు కదా, సో అవుట్ఫిట్ చేంజ్ చేసి సీదా జిమ్ పోదాం. ఈ రోజు లెగ్ డే, బట్ స్టిల్ ఇచ్చిపడేనికి చూద్దాం. A few moments later. ఆల్రెడీ టు ద జిమ్ రెడీ అయినా, బట్ పోవడానికంటే ముందు కొంచెం ఎనర్జీ డౌన్ ఉంది. ఫస్ట్ కిచెన్ కి పోయి ప్రీ వర్కౌట్ లాగా మంచిగా కాఫీ సెట్ చేసి తాగేసి జిమ్ పోదాం. ఏం ప్లాన్ లేదు అని అనుకున్నాం, కానీ ప్లాన్ తయారైంది, విచ్ ఇస్ నైస్. లెట్స్ గో. Just then. వచ్చేసా, కాఫీ కూడా తెచ్చేసా. మైక్రోవేవ్ లో పాలు 3 నిమిషాల కంటే ఎక్కువ పెట్టినా కొన్ని పొంగిపోయినాయి. ఆ తూడిసి సెట్ చేసి రానికి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టింది, బట్ ఇట్స్ ఫైన్. అంటే ఇది వేరే లెవెల్ కాలుతుంది, ముట్టుకుంటే సురమంటది, తాగుతే ఏమంటదో తెలియదు. వెరీ వెరీ స్ట్రాంగ్. మనకు కావాల్సింది కూడా అదేలే. 1 minute later. డన్ విత్ వర్కౌట్. పాయింట్ నంబర్ 1, కాళ్ళు వణుకుతున్నాయి, లెగ్స్ అవుట్. ఈ రోజు లెగ్ ఎక్స్టెన్షన్స్ తో స్టార్ట్ చేయకుండా ఆ మెషిన్ బిజీ ఉండే, సో లెగ్ కర్ల్స్ తో స్టార్ట్ చేసిన. ఫస్ట్ లెగ్ కర్ల్స్ స్టార్ట్ చేసినాం కదా, నాకు లెగ్ కర్ల్స్ ఎక్కువ నచ్చదు, సో అది ఫస్ట్ అయిపోతే మొత్తం ఇక జిగా అనుకున్నా. నార్మల్ గా 5 సెట్లు చేస్తా. 3 సెట్ల లెగ్ కర్ల్స్ చేయగానే అవుట్, కాలు కదులుతలేవు, బట్ కింద మీద వాడి సరే అని చెప్పి అట్లనే రివర్స్ లెగ్ కర్ల్ మెషిన్ మీద అట్లనే వండుకొని ఇంకా 2 సెట్లు అయిపోగొట్టినా. ఇంకా కొంచెం ఆ కాళ్ళు కూడా మొత్తానికి అవుట్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కి వచ్చిన, ఇక కష్టపడి బాగానే పుష్ చేసిన. వీఆర్ గుడ్ అండ్ ఫినిష్డ్ ఇట్ ఆఫ్ with our shoulder press, but overall workout paranga it is 8 out of 10 or maybe 7.5 out of 10 ante, but it was still nice. iga salu intiki podam pa. 5 minutes later. మా స్నానం చేద్దామని చెప్పేసి ఇప్పుడే షవర్కి వచ్చిన. దీనమ్మ హాట్ వాటర్ వస్తలేవురా, 5 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారా నీళ్ళు వేడిగా అయితేనేమో అని. నో లక్, అయ్యేటట్లేవు, ఏమో రిపేర్ వచ్చినట్టుంది, నాకు అర్థమైతలేదు. ఈరోజు చల్ల నీళ్ళతో స్నానం తప్పేటట్లేదు కదా. ఫీవర్ రాకపోతే అదే హ్యాపీ. Soon
after. ఐ సర్వైవ్ కోల్డ్ షవర్. ఎస్, ఏం మజా వచ్చింది తెలుసా రా అసలు. షేక్ అయ్యకుంటే స్నానం చేసేసి ఇచ్చిపాడు వేరే లెవెల్. అండ్ బై ద వే ఇట్స్ ఆల్రెడీ లైక్ 10 PM. 10 అవుతుందిరా. టైం ఫాస్ట్ వర్క్ ఆల్రెడీ 10 అవుతుందిరా. దిస్ ఇస్ క్రేజీ. ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేద్దాం. ఇప్పటిదాకా చూపించిన కదా, ఈ రోజు లంచ్ లో తిన్నుండే రైస్, చపాతీ, షాయి పన్నీర్, పప్పు. ఆల్సో దాంతో పాటు పెరి చికెన్. సైడ్ కి మంచిగా క్రిస్పీ ఫ్రైస్ కూడా ఇచ్చారు, బట్ డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ తినలేదు. 3-4 తిన్. అవి ఇవి మొత్తం అప్రాక్సిమేట్ గా వెయిట్ చూసినుండే. ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిన్నదంతా కలిపిస్తే దగ్గర 1900 క్యాలరీస్ తిన్నాం, విచ్ మీన్స్ వి స్టిల్ హ్యావ్ అబౌట్ 600 క్యాలరీస్ టు ఈట్. అండ్ ప్రోటీన్ గోల్ చూస్తే బచ్చాగా 85 grams ఆఫ్ ప్రోటీన్ అయ్యింది. మన ప్రోటీన్ గోల్ 160 grams కాబట్టి ఇంకా దగ్గర 70 grams ప్రోటీన్ తీసుకోవాలి. సో ఆఫ్ కోర్స్ వే ప్రోటీన్ ఒక 2 స్కూపులు తీసేసి రిమైనింగ్ డిన్నర్ చేసేద్దాం. లెట్స్ గో. 1 hour later. ఎగ్జాక్ట్ 2 scoops రా. ప్రోటీన్ డబ్బా డన్. Now there is one important thing for us to do. It's మన సప్లిమెంట్స్ రీస్టాకింగ్ టైం. ఒక నిమిషం మొత్తం చెప్తా. సో ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి మన MVP కామెంట్స్ చూస్తున్నా. రోజు సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అన్నా కదా. అసలు ఏం సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అని మెసేజ్లు వచ్చినాయి. లెట్ మీ షో యూ ఎవ్రీ సప్లిమెంట్ దట్ ఐమ్ టేకింగ్ రైట్ నౌ. ఇగో ఈ డబ్బాలన్నీ మన సప్లిమెంట్లే. ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్, డైలీ ఒకటి తీసుకుంటా. నెక్స్ట్ కాల్షియం గమీస్, ఇది కూడా డైలీ ఒకటి. నెక్స్ట్ మల్టీవిటమిన్ గమీస్, ఇది కూడా డైలీ ఒకటి. ఈ 3 ఐటమ్లు కాస్కోలో తీసుకుని ఉండే. ఇవి మనం కొని కూడా దగ్గర 1 year దాటిపోయింది. అసలు జోక్ చేస్తలే, నిజంగానే 1 year దాటిపోయింది. ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చింది రోయ్, ఎక్స్పైరీ డేట్ ఉందా, 1 year అయిపోయిందని ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చిందిరా. బట్ గుడ్ న్యూస్, ఇంకా ఎక్స్పైర్ కాలేవు. ఎనీవేస్ ఇవి డైలీ ఒకటి. మన నెక్స్ట్ ఐటమ్ క్రియేటిన్. ఇంతకు ముందు ఇట్లా క్రియేటిన్ పౌడర్ తీసుకుంటుండే, బట్ నాట్ ఎట్ ఆల్ కన్వీనియంట్. చాలా సార్లు మెజర్ చేసి వేసుకొని కలిపి తాగడానికి మర్చిపోతుండే, బట్ స్టార్టింగ్ లో ఇది వాడుతుండే. తర్వాత క్రియేటిన్ క్యాప్సూల్స్ తీసుకున్నా. దీంట్లో పౌడర్ ఉంటది, వాటర్ లో కలుపుకొని తాగాలి. దీంట్లో డైరెక్ట్ గోళీలు ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ అయితే చాలా కన్వీనియంట్ ఉంటాయి. రోజు 2, ఒక్క క్యాప్సూల్ లో 2.5 grams క్రియేటిన్ ఉంటుంది దీంట్లో. సో రోజుకి 2 తీసుకుంటా. అసలు ఈ క్రియేటిన్ ఎందుకు రామా అంటే, మన మజిల్స్ ఫుల్ కనిపించాలి అంటే దీంట్లో బ్లడ్, మజిల్ టిష్యూస్ ఇంకా వేరే అన్నిటితో పాటు వాటర్ కూడా ఉండాలి. సో ఆ వాటర్ ని హోల్డ్ చేయడానికి మన క్రియేటిన్ హెల్ప్ చేస్తుంది. మన బాడీ నాచురల్ గా కూడా క్రియేటిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే మనం తినే ఫుడ్ నుంచి అది అసలు సరిపోదు. నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. నువ్వు వేరే లెవెల్ చికెన్, మటన్ తిన్నా సరిపోదు. సో అట్లా వాటర్ ని హోల్డ్ చేయడానికి, మజిల్స్ ఫుల్ గా కనిపించడానికి మన క్రియేటిన్ యూజ్ అవుతుంది. ఇదేదో మ్యాజిక్ పౌడర్ అయితే కాదు. ఇది ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది. నువ్వు డైట్ కరెక్ట్ గా తిని, నువ్వు కరెక్ట్ గా వర్కౌట్ చేసి, నీ రెస్ట్ కూడా కరెక్ట్ ఉంటే, ఈ 3 ఐటమ్లు పక్కా కరెక్ట్ ఉన్న తర్వాత నువ్వు క్రియేటిన్ తీసుకున్నప్పుడు నీకు ఒక 5-10% అట్లా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. దీని రిజల్ట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ క్రియేటిన్ మీద మాస్ట్ రూమర్లు ఉంటాయి, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. జిమ్ కి కరెక్ట్ గా పోయి డైట్ కరెక్ట్ ఫాలో అయ్యేటోడు ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు వాటర్ కరెక్ట్ ఉండాలి. అసలు వాటర్ నువ్వు కరెక్ట్ తాగక జస్ట్ క్రియేటిన్ ఒకటే తీసుకుంటే మజిల్స్ ఫుల్ ఎట్లయితాయి. సో వేరే పంచాయతీలు అయితే. అందుకే హైడ్రేషన్ కరెక్ట్ ఉన్నంత వరకు క్రియేటిన్ తీసుకుంటే నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. అండ్ ఇది నేచురల్, ఇదేదో స్టెరాయిడ్ కాదు. ఈ క్రియేటిన్ తీసుకోవడానికి మళ్ళీ ఒక ఖర్చు ఉంది. యాక్టివ్ గా జిమ్ చేసేటోళ్ళకి డైలీ రికమెండెడ్ ఇంటేక్ 5 grams ఆఫ్ క్రియేటిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు నుంచి క్రియేటిన్ తీసుకోవడం స్టార్ట్ చేసినాం అనుకో, డైలీ 5 grams తీసుకుంటా, వాటర్ కరెక్ట్ తాగుకుంటా కూర్చుంటే మనం తీసుకుంటున్న క్రియేటిన్ మన మజిల్స్ లో సాచురేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆ పాయింట్ వరకు మన బాడీలో క్రియేటిన్ కరెక్ట్ ఉండదు కదా. సో అట్లా డైలీ 5 grams తీసుకుంటా కూర్చుంటే ఒక వారం 2 వారాల తర్వాత మన మజిల్స్ కొంచెం సాచురేట్ అవుతాయి. సో అట్లా డే 1 నుంచి మనం 5 grams తీసుకుంటా కూర్చుంటే మజిల్ లోడింగ్ కి కొంచెం టైం పడుతుంది కదా. అందుకే క్రియేటిన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఒక 4-5 రోజుల వరకు 5 grams బదులు ఎక్కువ డోస్ తీసుకుంటారు. 15-20 grams అట్లా తీసుకుంటారు. సో అట్లా ఫస్ట్ 4-5 రోజులు మనకి 15-20 grams తీసుకుంటే మజిల్స్ తొందరగా సాచురేట్ అవుతాయి. ఈ స్టార్టింగ్ లో ఎక్కువ డోస్ తీసుకునే ఫేజ్ ని సాచురేషన్ ఫేజ్ ఆర్ లోడింగ్ ఫేజ్ అంటారు. వన్స్ ఆ 4-5 రోజులు అయిపోయిన తర్వాత డైలీ రికమెండెడ్ ఇంటేక్ 5 grams ఆఫ్ క్రియేటిన్ తీసుకుంటే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు బి హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద ప్రాసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నువ్వు క్రియేటిన్ తీసుకోవడం ఆపేస్తే మజిల్ లో వాటర్ రిటెన్షన్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. సో వాటర్ రిటెన్షన్ ఉండాలి అంటే మన బాడీలో క్రియేటిన్ ఉండాలి. మనం తినే ఫుడ్ నుంచి కరెక్ట్ రాదు కాబట్టి మనం ఇది తీసుకుంటూనే ఉండాలి. ఇంకంతే. ఈ స్టఫ్ అన్నిట్లలో మజిల్ గ్రోత్ కోసం మనకి ఏదైనా సప్లిమెంట్ కావాలరా బై పక్కా అని అంటే అది క్రియేటిన్. సో కన్వీనియంట్ ఉంటుందని చెప్పేసి నేను పౌడర్ బదులు ఇప్పుడు క్యాప్సూల్ వాడుతున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ప్రోటీన్ పౌడర్, వే ప్రోటీన్. ఎన్నో రకరకాల బ్రాండ్లు, రకరకాల ఫ్లేవర్ ట్రై చేసి మైండ్ ఖరాబ్ అయ్యి ఎక్స్పెరిమెంట్ ఏ బుద్ధి కాక ఫైనలీ ఇక్కడ సెటిల్ అయినా డైమటైజ్ కుకీస్ అండ్ క్రీమ్. సో ఇప్పుడు ఇది వాడుతున్నా. అంటే ఈ డబ్బా అయిపోయింది, మళ్ళీ ఆర్డర్ పెడదాం. బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. మనం డైలీ తింటున్న ఫుడ్ నుంచి ఒకవేళ ప్రోటీన్ గోల్ హిట్ కాలేకపోతే దిస్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ బొమ్మరిది. ఇది కావాల్సిందే. ఒకవేళ నువ్వు ఏదన్నా రోజు 1/2 కిలో కంటే ఎక్కువ చికెన్ తింటే, 1/2 కిలో కంటే ఎక్కువ బోన్లెస్ చికెన్ తింటే మనకు వే ప్రోటీన్ అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రోటీన్ ఆ నుంచి వచ్చేస్తుంది. బట్ అది కుదరదు కదా, అందుకే ఇది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చూపించిన బానే ఉంది. వెనకాల కొబ్బరి నీళ్ళు ఏంది రా డౌట్ కదా, అది కూడా చూపిస్తా. ఏం లేదు, దీంట్లో ఒక ప్రోటీన్ షేకర్ ఉంది. నెక్స్ట్ దీంట్లో మనం డైలీ తీసుకోవాల్సిన ఈ సప్లిమెంట్స్ కోసం చిన్న కంటైనర్లు ఉన్నాయి. అంతే, ఎంటీ డబ్బాలు. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి అనుకురా? నో, అక్కడే మీరు పప్పులో మోకాలేసారు. దీస్ ఆర్ ఎంటీ బాక్సెస్ యూనో. సో డైలీ అన్ని డబ్బాలు ఓపెన్ చేసి ఒక్కొక్కటి వేసుకొని అంతా మర్చిపోతామని చెప్పేసి ఒక డబ్బాలు అన్ని కలిపి పెట్టేసుకుంటే ఈ డబ్బా డైరెక్ట్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్ కి కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా చిన్న డబ్బాలలో ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఒక 10-15 రోజుల ముందు చేసినాం అనుకుంటా కదా, మొత్తం డబ్బాలన్నీ ఖతం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లెట్స్ రీస్టాక్ అవర్ చిన్న డబ్బాలు విత్ ఆల్ ఆఫ్ దీస్ సప్లిమెంట్స్. లెట్స్ గో.
few minutes later. డన్ విత్ స్టాకింగ్ రా. వన్ మోర్ థింగ్, స్టాక్ చేయాల్సింది ఇంకోటి మిగిలిపోయింది. ప్రోటీన్ డబ్బా ఖాళీ. కొత్తది ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ ప్లేస్ అరైవింగ్ సాటర్డే అంట. టుడే ఇస్ వెనస్డే. వెనస్డే అయిపోయింది, థర్స్డే స్టార్ట్ అవుతుంది. సో 2 రోజులు వే ప్రోటీన్ లేకుండా మనం ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి. కష్టమే బట్ సెట్ చేద్దాం. అండ్ విత్ దట్ నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ us to check off our tada list. ఓకే, 7 hours స్లీప్ అయినుండే, జిమ్ అయింది, 4 liters వాటర్ అయింది, 2500 calories అయింది, అండ్ we hit the protein intake as well. సప్లిమెంట్స్ అన్ని తీసుకున్నాం. బాస్ అండ్ మెడిటేషన్ మార్నింగ్ అయిపోయింది. 2 అప్లోడ్స్ అయినాయా? కాలేవు, ఒక్కటే అప్లోడ్ అయింది. ఒక పాయింట్ పోయినట్టే. నెక్స్ట్ యూట్యూబ్ వర్క్ ఏమైనా చేసినామా? చేయలేదు. పొద్దున్న లేవగానే ఆఫీస్కే పోయినాం, రాగానే ఒక అర్ధగంట టైం పాస్ చేసినాం, జిమ్ అయిపోయింది టైం. సో అక్కడ ఒక పాయింట్ పోయింది. స్టెప్స్ ఈ రోజు కూడా 7000 స్టెప్స్ అయినాయి. సో ఆ పాయింట్ కూడా ఒకటి పోయింది. ఆల్సో గీత కూడా లేదు. సో అక్కడ ఒక పాయింట్ పోయింది. డాంగ్ బ్రో, టుడే ఇస్ జస్ట్ 6 out of 10. బట్ చేసిన పనులు మాత్రం మంచిగా చేసినాం రా. జిమ్ చెప్పిన కదా అసలు వైబ్ లేకుండే, బట్ వి మేడ్ ఇట్. క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకొని తిన్నాం. అన్నిటికంటే మెయిన్ ఆఫీస్ పని అయితే వేరే లెవెల్ ఉండే. ఇప్పటిదాకా చెప్పినా కదా, అది కూడా ఇచ్చి పడేసినాం. టాస్క్ పరంగా 6 on 10 అయినా కానీ ఆన్ హోల్ టుడే ఐ థింక్ ఇట్ ఇస్ 9 out of 10, విచ్ ఇస్ గుడ్. సో ఆల్రెడీ 11 అయిపోయింది. I'll go sleep now. We have to grind again tomorrow. మళ్ళీ ఆఫీస్ రేపు కూడా హెక్టిక్ ఉండబోతుంది. అండ్ టుమారో ఇస్ వాట్, థర్స్డే, July 3rd. అండ్ ఎల్లుండి July 4th రోజు ఇక్కడ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రైడే హాలిడే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వీకెండే. సో లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి రేపు ఆఫీస్ లో పని అయితే పిచ్చగా ఉంటది. సో ఇప్పుడు మంచిగా బెడ్ మీదకి పోయి రెస్ట్ తీసుకొని లెట్స్ గెట్ రెడీ ఫర్ టుమారో. అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బై.